ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. మొన్న సికింద్రాబాద్, నేడు మేడ్చల్, మొన్న డాక్టర్ నమ్రత, ఇప్పుడు లక్ష్మి సరోగసి దందాలకు తెరలేపుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులను, ముఖ్యంగా పిల్లలు లేనటువంటి వాళ్ళని టార్గెట్ చేసి నానా హింసలు పెట్టి ఇష్టానికి లక్షల రూపాయలు గుంజి వాళ్ళ దగ్గర నుంచి చివరికి వాళ్ళ పిల్లల్ని కాని వాళ్ళని వాళ్ళకి అంటగడుతున్నారు. దీని మీద వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయి, రేపొద్దున ఏం జరగబోతోంది, ఇవన్నీ కూడా ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శుంకర నరేష్ గారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్తే అండి. లాస్ట్ టైం చూసామండి, మళ్ళీ ఇప్పుడు ఏంటిది సరోగసి అనేది, అసలు చట్ట ప్రకారం ఎలాంటి శిక్షలు ఉంటాయి, అసలు చట్టానికి ఇది అనుకూలమేనా, చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి కార్యక్రమమా, ఇది మొత్తం చెప్పండి ఒకసారి. కింద స్థాయి నుంచి ప్రముఖ యాక్టర్స్ నయనతార వరకు ఈ సరోగసి యాక్ట్ ఎప్పుడైతే కనుక 2021 సరోగసి రెగ్యులేషన్ యాక్ట్ అనేది ప్రవేశపెట్టారో అప్పటి నుంచి కూడా ప్రత్యేకించి యాక్ట్ అనేది వివాదాల చుట్టూ తిరగడమే జరుగుతుందండి. ఓకే ఓకే. ఈవెన్ నయనతార యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా ఒక ప్రాపర్ పద్ధతిలో జరగలేదు, చట్ట ప్రకారం జరగలేదు అని చెప్పాలి. దీనికి సంబంధించి సరోగసి యాక్ట్ పెట్టడం యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటి అని అంటే కనుక దాంట్లో క్లియర్గా పొందుపరిచి ఉంది. ఆల్ట్రిస్టిక్ మేనర్ అని చెప్పాలి. అంటే ఏంటి అని అంటే కనుక ఎటువంటి కమర్షియల్ సెగ్మెంట్స్ ఇందులో ఉండకూడదు, పరోపకారము, ఒకరికి ఉపకారం చేసే విధంగా మాత్రమే సరోగసి అనేది ఉండాలి అని చెప్పి క్లియర్గా పొందుపరిచి ఉంది. అయితే ఎవరైతే కనుక సరోగెంట్ అంటే ఆ యొక్క అండాన్ని తన యొక్క గర్భధారణలో మోస్తుందో ఆమెకి ఓన్లీ ఇన్సూరెన్సెస్, మెడికల్కి సంబంధించిన అమౌంట్స్ మాత్రమే ఇవ్వాలి తప్ప ఎటువంటి ఆ విధంగా గర్భధారణ వేరే వాళ్ళకి సంబంధించిన కణాలని, శుక్రకణాలని, అదేవిధంగా అండాన్ని ఈమెలో ప్రవేశపెట్టినప్పుడు తద్వారా చేసే గర్భధారణకి ఆమెకి పేమెంట్ రూపంలో, కమర్షియల్ రూపంలో ఎటువంటి అమౌంట్స్ ఇవ్వకూడదు అని చెప్పి క్లియర్గా ఆ యొక్క చట్టంలో ఉంది. సో ఈ కమర్షియల్ సెగ్మెంట్ కనుక తీసుకున్నట్లయితే గనక ఒకవేళ ఆ చట్టాన్ని ఉల్లంఘించి కమర్షియల్ సెగ్మెంట్ తీసుకున్నట్టు అంటే ఆ గర్భధారణ 9 మాసాలు మోసినందుకు సదరు వ్యక్తికి ఎవరైనా కూడా ప్రలోభాలకి లోను చేసి నీకు ఇంత అమౌంట్ ఇస్తామని చెప్పి ఆ విధంగా డబ్బులు ఏదన్నా ఇస్తే గనక 10 సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష, 10 లక్షల వరకు కూడా ఫైన్ విధించే విధంగా శిక్షలు ఉంటాయి అని చెప్పి ఆ యాక్ట్ అనేది చెప్పడం జరిగిందండి, సరోగసి రెగ్యులేషన్ యాక్ట్లో. సో దానికి సంబంధించి గత సంవత్సరం 2024లో కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని సవరణలు అనేది చేయడం జరిగింది. అంతకుముందు ఈ విధంగా సరోగసికి వెళ్ళాలి అని అంటే గనక డోనర్ గేమెట్ అంటే ఎవరైతే గనక శుక్రకణాలు ఉంటాయో అది ఇద్దరికి సంబంధించి ఉండాలి అనేది, భర్త యొక్క శుక్రకణాలు, అదేవిధంగా భార్య యొక్క అండం, ఈ రెండింటిని స్వీకరించి ఎవరైతే కనుక సరోగెంట్ ఉంటారో ఆమెలో ఇంజెక్ట్ చేయడము, తద్వారా ఎవరైతే సంతానం కలిగే విధంగా చేయాలి అనేది అంతకు ముందు ఉన్నటువంటి రూల్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక విడోస్, అదే విధంగా సింగిల్ మదర్స్ ఉన్న వాళ్ళు చేసుకోవాలి అని అంటే కనుక వీళ్ళకి యొక్క అండం ఉంటుంది, కానీ శుక్రకణాలకి తీసుకోవడానికి ఇబ్బందికరంగా ఆ యొక్క చట్టం అడ్డుగా ఉంది. సో దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో చాలా పిటిషన్స్ ఫైల్ అవడం చేత సుప్రీంకోర్టు వారి కేంద్రాన్ని దీని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు అని అడగడం చేత 2024లో ఆ యొక్క చట్టాన్ని సవరణ చేస్తూ 2023లో రూల్స్ కొన్నిటిని ప్రవేశపెట్టడం జరిగింది. సరోగసి రూల్స్ని అమెండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం. సో దాని ప్రకారం ఏంటి అని అంటే కనుక గేమెట్ అంటే ఎవరైతే కనుక కణాలని దానం చేస్తున్నారో వాళ్ళు గేమెట్ అంటారు. సో వేరే వాళ్ళది కూడా తీసుకోవచ్చు. కానీ దీనికి సంబంధించి ఏం జరుగుతుంది అని అంటే కనుక దానికి అనుమతి ఇచ్చే కంటే ముందుగా డిస్ట్రిక్ట్కి సంబంధించిన మెడికల్ బోర్డు వారు వీళ్ళకి హెల్త్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవు, ఒకటి విడోస్కి సంబంధించి, అదేవిధంగా సింగిల్ మదర్కి సంబంధించి, అదేవిధంగా హెల్త్ పరమైన ఏవైనా ఇష్యూస్ ఉన్నప్పుడు, మెడికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు భార్యకు కానీ భర్తకు కానీ ఈ పిల్లలకి పుట్టడానికి సంబంధించి, సో దానికి సంబంధించి యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఇటువంటి ఇష్యూస్ ఏమన్నా ఉన్నప్పుడు ఏం చేయాలి అని అంటే కనుక దానికి సంబంధించిన కంప్లీట్ మెడికల్ రిపోర్టు డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్ అనేది అనాలిసిస్ చేయాలి. వాళ్ళు ఓకే అన్న తర్వాత మాత్రమే వేరే గేమెట్కి అనుమతి అనేది ఇవ్వాలి. సో ఆ విధంగా చట్టం అనేది చెప్పడం జరుగుతుంది. అటువంటి సందర్భాల్లో ఎలా చేయొచ్చు వేరే వాళ్ళది, అది తప్పు కాదు చట్ట ప్రకారం, కానీ మెడికల్ బోర్డు అనుమతి ఉండాలి, దానికి సంబంధించి క్లియర్ ప్రొసీజర్ ఉండాలి, కానీ కమర్షియల్ సెగ్మెంట్ అనేది ఉండకూడదు దాంట్లో. సో ఈ విధంగా సరోగసి రూల్స్ అనేది రూపొందించడం జరిగింది. కానీ దీన్ని కొంతమంది ఫెర్టిలిటీ సెంటర్స్ వాళ్ళు ఒక కమర్షియల్ సెగ్మెంట్ అనేది చేసేయడం జరిగింది. అంటే ఈ మాతృత్వాన్ని కూడా ఆర్థిక పరమైన మూలాలతోటి ముడివేసి వాళ్ళ యొక్క స్వప్రయోజనాలు పొందడానికి పెద్ద బిజినెస్ కింద చేయడం జరిగింది.
సో అనుమతి లేకుండానే ఇక్కడ కూడా అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి అంటే కనుక ఇప్పుడు డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు కానీ అదేవిధంగా జిల్లాకు సంబంధించిన వైద్య అధికారులు కానీ ఇటువంటి సెంటర్ల మీద ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి. ఈ యొక్క సెంటర్లో ఏ విధమైన యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి, వీళ్ళు ఒక ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్తున్నారా లేదా అని చెప్పి వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తూ ఉండాలి. ఈరోజు ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చి వీళ్ళు మేము మెడికల్ పరంగా అన్నీ ప్రాపర్గా ఉన్నా నా భర్త యొక్క గేమ్ ఏంటో అదేవిధంగా నా యొక్క అండము తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు అది చేయకుండా వేరే ఎవరినో ఒక పుట్టిన పాపను కానీ బాబును కానీ తీసుకుని వచ్చి మీదే అని చెప్పి ఇవ్వడం చేత కొన్ని జన్యుపరమైన సమస్యలు ఆబ్వియస్లీ ఉత్పన్నమవుతా ఉంటాయి శిశువుకి. సో ఆ విధమైన సమస్యలు ఎదురైనప్పుడు వీళ్ళు డిఎన్ఏ టెస్టులు చేసిన తర్వాత ఇమీడియట్ వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఇంకొకటి ఏం జరుగుతుంది అని అంటేనండి, ఈ విధమైన సరోగసికి వెళ్తున్న వాళ్ళు ఇచ్చేసి ఇది మీ బాబు లేదంటే కనుక మీ పాప అంటున్నారు తప్ప డిఎన్ఏ టెస్ట్ చేసిన తర్వాత ఆ సర్టిఫికేషన్ బేస్ చేసుకుని అప్పగించడం జరగట్లేదు. కరెక్ట్, అవును. సో దానివల్ల ఇటువంటి ఇబ్బందులు అనేది తలెత్తడం జరుగుతుంది. ఒకవేళ ఆ నిబంధనని కఠినతరం చేసి ఈ విధంగా ఎవరైతే కనుక సరోగసికి వెళ్తున్నారో అంటే మెడికల్ ఇబ్బందుల పరంగా కానీ లేదు అనంటే కనుక మరే ఇతర కారణాల వల్ల కానీ సో ఈ విధంగా వాళ్ళు ఒక ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిన తర్వాత కూడా ఒక డిఎన్ఏ టెస్ట్ ద్వారా వాళ్ళు సర్టిఫై చేసుకున్న తర్వాత మాత్రమే తీసుకుని వెళ్తే కనుక ఇటువంటి సమస్యలన్నీ ఉత్పన్నం కావు. కానీ ఒక నమ్మకం అనే కాన్సెప్ట్ తోటి, మాతృత్వం అనే కాన్సెప్ట్ తోటి వీళ్ళు ముందుకు వెళ్ళటం చేత ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక ఇటువంటి సమస్యలన్నీ కూడా తెర మీదకి రావడం జరుగుతుంది. అసలు అనుమతులే లేకుండా నడిపిస్తున్నారంటండి ఆ సెంటర్స్ని. అవునండి, బోర్డు పెడుతున్నారు కదా, టీవీలో యాడ్స్ వేస్తున్నారు కదా. మరి మానిటరింగ్ అథారిటీ ఎవరండి? జిల్లా వైద్యాధికారులు కదా. అంటే వాళ్ళకి తెలియకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి ఒక స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ రన్ అవుతున్నాయి అని అంటే కనుక ఇవేమీ వాళ్ళకి తెలియకుండానే జరుగుతున్నాయి అని అంటారా? వాళ్ళకి తెలిసినాయా ఇవన్నీ? దట్టు ఈ రోజు ఏదో మొదలుపెట్టి రేపటి రోజున వాళ్ళు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇంప్లిమెంట్ చేసేసి 3 రోజులు వెళ్ళిపోవడానికి వాళ్ళు దొంగలు కాదు కదా, ఏదో గోల్డ్ షాప్లో దొంగతనం చేస్తున్నట్టు వ్యవస్థ కాదు కదా ఇది. కొన్ని రోజుల నుంచి కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్న వ్యవస్థ. మాతృత్వం అంటే 9 నెలలు సరిగంటే మదర్ పోయాలి అని అంటే 1 month ప్రొసీజర్ ఉంటుంది. దానికి సంబంధించి యాడ్స్ కూడా ఇస్తున్నారు కదా. యాడ్స్ ద్వారానే కదా క్లయింట్స్ని అందరినీ వాళ్ళు తీసుకునేది. మళ్ళీ వాళ్ళు ఏ విధమైన ఎటువంటి ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు లేదు అని చెప్పి సంబంధించిన వైద్యాధికారులు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని అనుక్షణం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కదండి. లక్షలాది రూపాయలండి, 25 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి వాటిని. ఇప్పుడు ఈరోజు నేను అడుగుతున్నానండి, ఎవరు అయితే గనక ఈరోజు అరెస్ట్ అయ్యి పోలీసులు కటకటాలు వెనక్కి పంపించారో వాళ్ళ కన్ఫెషన్ స్టేట్మెంటు అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన మెజిస్ట్రేట్ వారి అనుమతితోటి పోలీస్ కస్టడీ తీసుకుని వాళ్ళ యొక్క స్టేట్మెంట్ అనేది రికార్డ్ చేస్తున్నారు. ఈ స్టేట్మెంట్లో వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఎంత డబ్బులు తీసుకున్నారు, ఎవరి అండాన్ని ఎవరి శుక్రకణాలని ఏ విధంగా సేకరించారు, ఇవన్నీ కూడా మీడియాకి రిలీజ్ అవుతున్నాయి. మరి ఏ అధికారికి ఎంత ఇచ్చారో అనేది ఎందుకు రిలీజ్ అవ్వట్లేదండి? ఏ నాయకుడికి ఎంత ఇచ్చారో అనేది ఎందుకు రిలీజ్ అవ్వట్లేదండి? వాళ్ళ పేర్లు ఎందుకు రిలీజ్ చేయట్లేదండి? అసలు వీళ్ళెవరికి తెలియకుండానే జరిగిందా అనేది ఎందుకు చెప్పట్లేదండి? అంటే ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పుడు ఎందుకు తెలియదు అనేది మీ క్వశ్చన్ ఇక్కడ. 100% ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ చెప్పిన వాళ్ళు ఆ క్వశ్చన్లు కూడా అడగాలి కదా. మీరు ఏ వైద్యాధికారికి నెల ఎంత ఇస్తున్నారు, ఏ రాజకీయ నాయకుడికి ఎంత ఇస్తున్నారు, మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మీ యొక్క వ్యాపారం సవ్యంగా జరగడానికి, ఆ విషయాలు కూడా చెప్పుంటారు కదా. మరి ఆ విషయాలు కూడా రిలీజ్ చేస్తే మనం కూడా తెలుసుకోవచ్చు కదా. అంటే ఒక అధికారి తన జీతం కాకుండా నెల వచ్చేటప్పటికి ఎంత ఇంటికి తీసుకుని వెళ్తాడో ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ కొన్నాడు అని చెప్పాను. ఇది ఏసీపీ కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ తోటే అయ్యే పని కాదండి ఇది. ఏసీపీ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా ఒక కేసు రిజిస్టర్ చేసి వీళ్ళని వాళ్ళ కస్టడీలకు తీసుకుని ఎవరెవరికి ఎంత ఇచ్చారు అని చెప్పి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్లు తీసుకుని సంబంధించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడో ఒక ఐలాండ్లోనో అంటే ఎవరు మనుషులు లేకుండా ఏదో జరిగినటువంటి ఇష్యూ కాదు ఇది, సమాజంలో జరుగుతున్నటువంటి ఇష్యూస్. ఈ విధంగా ఎవరైతే కనుక సరోగసికి వెళ్తున్నారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. కానీ వాళ్ళు పాపం సమాజంలో ఒక సమస్యలాగా భావిస్తారు కదా, తల్లిదండ్రులు అవ్వాలని కోరికుంటుంది, చుట్టూ సొసైటీ ఇంకా పిల్లలు లేరా, ఇంకా తల్లిదండ్రులు కాలేదనే వాళ్ళ బాధ, వీటన్నింటి ముందు వాళ్ళు డబ్బు గురించి కానీ లేకపోతే ఇంకా సెకండరీ థింగ్స్ కానీ ఆలోచించే పరిస్థితులు కొన్ని సందర్భాలు ఉండట్లేదండి. అలా నేను కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళకి డైరెక్ట్గా చెప్పింది, బయటికి రావడానికి ఇష్టపడట్లేదు. కరెక్టేనండి. ఇప్పుడు ఒక 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, లక్షలు పెట్టి ఇటువంటి మాతృత్వం కోసం వెళ్తున్నారు అని అంటే కనుక మీరు అన్నది అబ్సల్యూట్లీ రైట్. అంటే ఆ స్థాయి ఉన్న వాళ్ళకి సమాజం తెలిసి ఉంటుంది. అంటే ఇప్పుడు ఈరోజు ఈ విషయాలు కూడా ఎలా బయటకు వచ్చినాయి? ఆ సరోగసి ద్వారా ఎవరైతే గనక సంతానం కలిగిందో ఆ సంతానానికి సంబంధించిన ఒక నాట్ క్యూరబుల్ డిసీజెస్ అంటే క్యాన్సర్ కైండ్ ఆఫ్ ఏదో ఉంటే వాళ్ళకి అనుమానం వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేస్తే డిఎన్ఏ టెస్ట్లో
మ్యాచ్ కాకపోతే అప్పుడు తెలిసింది. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ అనేది పెట్టడం జరిగింది. అంటే ఇంత ఎక్సర్సైజ్ చేయగలిగారు అని అంటే కనుక వీళ్ళు ఇండివిజువల్గా ఢిల్లీలో చేయించుకున్నారు డిఎన్ఏ టెస్ట్. అవును, వాళ్ళు చేయించుకున్నారు సొంతంగా. అంటే ఇంత చేస్తున్నారు అని అంటే కనుక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. అది అంటే ఒక మనిషి నిజమేనండి. ప్రాణం అండి, అవును. ఒక సంతానం. సో ఇవన్నీ కూడా వాళ్ళు ప్రాపర్గా వెరిఫై చేసుకున్న తర్వాతనే మాత్రమే ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అందరికీ నేను చెప్పేది ఒకటే, ఎవరైతే కనుక సరోగసీ ద్వారా సంతానం కావాలని అనుకుంటున్నారో, మీరు ఏ సెంటర్ని అయితే కనుక అప్రోచ్ అవుతున్నారో, ఆ అప్రోచ్ అయిన తర్వాత తక్షణం మీరు సంప్రదించాల్సింది జిల్లా వైద్య అధికారుల్ని. వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ముందుకు వెళ్ళండి. ఇది ఒక ఇన్స్టిట్యూషన్కి మీకు సంబంధించిన విషయం కాదు, ఒక ప్రభుత్వానికి మీకు సంబంధించిన విషయము. మేబీ ఇక నుంచి అట్లనే చేస్తారేమోలండి. ఇప్పుడు వరకు తెలియదు కదా ఎవరికి ఇలా జరుగుతున్నాయి, చేస్తారు అని తెలియదు కదా. చేయరండి, మేబీ ఇక నుంచి చేయరండి. అది మన అత్యాశ అవుతుంది. అలా అనుకోవడం మన అత్యాశ అవుతుందండి. చెయ్యరు. ఎందుకంటే ఇది ఈరోజు ఏదో రాత్రి వచ్చింది కాదండి. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు ఎన్నో వచ్చినాయి. చాలా పెద్ద ఎత్తున కూడా మనం అన్నీ కూడా ఈ వార్తలు చూసాము, కానీ మర్చిపోయాం. జరగదండి అది, ఇది కామన్. ఇప్పుడు మర్చిపోతాం. సర్లేని కనీసం వీళ్ళకన్నా శిక్ష పడితే ఇంకొకళ్ళు ఇలాంటివి చేయకుండా ఉంటారేమో, కఠిన శిక్షలు పడితే. అంటే శిక్షలు పడాలి అని అంటే కనుక దీనికి చాలా సైంటిఫిక్ ఆడిటింగ్ జరగాలి అని, అంటే టెక్నికల్గా కావాలా, ఎవిడెన్స్ టెక్నికల్గా కావాలండి. ఆ ఫామ్ 6లో వీళ్ళ కన్సెంట్ ఉంటుంది రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం. సో ఆల్రెడీ అమెండ్మెంట్ జరిగినాయి 2024లో. వేరే వాళ్ళది కూడా అనుమతించవచ్చు గేమెట్ని అని చెప్పని, ఆడవాళ్ళకి సంబంధించి. దట్స్ ఏ క్లియర్. సో రేపటి రోజున మెడికల్ ఇష్యూస్ రీజన్ తోటి మేము ఈ డెసిషన్ తీసుకున్నామని చెప్పనప్పుడు ఆబ్వియస్లీ ఇది లీగల్గా అవుతుంది, దాంట్లో ఇల్లీగల్ ఏమి ఉండదు. సో ఇవన్నీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అనేది మనం లోతుగా వెళ్ళాలి. అయితే శిక్షలో అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది అంటే కనుక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగి ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత, ఇంక్లూడింగ్ బై అటాచింగ్ ది కన్సర్న్డ్ టెక్నికల్ రిపోర్ట్స్ బై ది ఎక్స్పర్ట్ డిపార్ట్మెంట్. ఇవన్నీ చేస్తేనే రేపటి రోజు శిక్ష అనే కాన్సెప్ట్ తెర మీదకి వస్తుంది. కానీ ఇంతటి లోతుగా చేయటానికి ఆ ఇన్వెస్టిగేషన్ అధికారులు కానీ, అదేవిధంగా యంత్రాంగం కానీ ఎంతవరకు దీంట్లో విజయం అవుతుంది అని చెప్పి మనం వేచి చూడాల్సిన పరిస్థితి. తెలియండి మీరు అన్నట్టు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.